ఎటువైపు నీ ఆలోచన పెట్టుకోవద్దు. ఏ మాత్రం కూడా నువ్వు అనాలోచితంగా ఉండొద్దు. ఆయన పరిశుద్ధ నామాన్ని నువ్వు సన్నతించు. ఆయనకి దగ్గరగా ఉండడానికి నువ్వు ఇష్టపడు. కారణం ఏంటి? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని, ఆయన ఉపకారాలు చేశాడని, ఆయన మేలులు చేశాడని, ఆయన చేసిన కార్యాలను, ఆయన చేసిన క్రియలు, ఆయన చేసినటువంటి గొప్ప ఆలోచనలన్నిటిని కూడా కొన్నిసార్లు ఆయనకి చెప్పాలనుకుంటాం, ఆయన గణపరచాలనుకుంటాం, ఆయన హెచ్చించాలనుకుంటాం. కానీ హెచ్చించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన స్తుతించడానికి కొన్ని అడ్డంకాలు కలిగినటువంటి పరిస్థితిని బట్టి ఇప్పుడు కాదులే ఆయనని పక్కన పెట్టిన పరిస్థితుల్లో భక్తుడు గట్టి తీర్మానం చేసుకున్నాడంట. గట్టి ఆలోచనకు వచ్చాడు. కాదు, ఇదిగో దేవుడు మేలు చేశాడు, దేవుడు ఉపకారాలు చేశాడు, దేవుడు తన కార్యాలు మన జీవితంలో చేస్తే మనం ఎందుకు ఆయన కృతజ్ఞత చెల్లించకూడదు? ఎందుకు ఆయన్ని గణపరచకూడదు? ఎందుకు ఆయన్ని స్తుతించకూడదు? కాబట్టి నా ప్రాణమా, నా అంతరంగమందున్న సమస్తమా, ఆయన మనకి ఎన్నో చేశాడు. మరి చేసినటన్నిటికీ ఊరకనే ఇప్పుడు కాదు రేపు అని చెప్పి అనుకుంటా పోతే అట్టా కాదు. ఆయన కృతజ్ఞత చెల్లిద్దాం. కాసేపు మనసు నిమ్మలపరచుకొని చెప్పి తన మనసుతో మాట్లాడుకొని దేవుని గణపరచడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా మర్చిపోవద్దు. ప్రియులు సుధాకర్ గారి జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఊహించిన మేలు, గొప్ప కార్యాలు. నాకు తెలుసు, శూన్యములో దేవుడు సృష్టిని చేసినట్టుగా ఏమీ లేదు అనుకున్న స్థితిలో, నా వల్ల కాదు అనుకున్న పరిస్థితుల్లో సైతము ఆయన తన భుజాన్ని తట్టి మరలా తిరిగి లేవనెత్తి నడిపించిన సంగతిని నేను ఎరుగుతున్నాను. మరి ఇన్ని కార్యాలు, ఇన్ని పరిస్థితులు తన జీవితంలో దేవుడు చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అటు ఇటు బిజీగా మనం గడుపుతూ ఆయన మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఆయన జ్ఞాపకం చేస్తాడు అప్పుడప్పుడు. ఇదిగో పరిస్థితుల ప్రతికూలతో లేదా కలుగుతున్నటువంటి పరిస్థితిని బట్టో దేవుడు జ్ఞాపకాన్ని తీసుకొస్తాడు. బాబు, దేవుని మందిరంలోకి వెళ్ళి కృతజ్ఞత చెల్లించేవా ఇప్పుడన్నా? ఇప్పుడు వెళ్ళు అని అనేటువంటి సందర్భాన్ని దేవుడు తీసుకొస్తాడు, అనేటువంటి పరిస్థితులను దేవుడు తీసుకొస్తాడు. మరి దేవుని యొక్క కార్యాలు, దేవుడు చేసిన మేలు ఉపకారాలను ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం తలపోసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృప. భక్తుడైన దావీదు కూడా చాలా మేలులు అనుభవించిన వాడై ఉన్నాడు. ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును హెచ్చించి, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఘనపరిచి, కీర్తనల భాగము 78వ కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. తన దాసు 70 అందరికి వినబడేటట్టుగా వచనము 78వ అధ్యాయము 70వ వచనం చదువుతాం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిచెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతను రప్పించెను. అతను యథార్థవంతుడై వారిని పాలించెను. కార్యముల యందు అర్పరియై వారిని నడిపించెను. మార్గం ఒకటి, దేవుడు నడిపించినటువంటి రీతి మరొకటి. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఆలోచనలు, అనుకున్నటువంటి ఆలోచనలన్నీ, మనం తీసుకున్న తీర్మానాలు, లేకపోతే మనం తలంచిన తలంపులన్నీ కూడా కొన్నిసార్లు వెనకబడేసరికి నిరుత్సాహానికి లోనైపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనం వెంటనే కృంగిపోతాం, దిగులు పడతాం, విచారిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. దేవుడు మనల్ని మర్చిపోడు. ఎక్కడో గొర్రెల తోటిలో ఏ ఆలోచన లేకుండా తన పని దాన్ని చేసుకున్నటువంటి దావీదునే దేవుడు జ్ఞాపకం చేసుకుని దావీదు వచ్చే వరకు వేచి ఉండి సమూయేలు చేత అభిషేకించబడి దావీదుని గొప్ప రాజుగా నియమించడానికి దేవుడు అర్హత కల్పిస్తే, దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులు సుధాకర్ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులు, దేవుడు నడిపించిన రీతి ఒకసారి మనం తలపోసుకున్నప్పుడు ఆయనకు కృతజ్ఞత చెల్లించబద్దులమయ్యన్నా. ఈ మధ్యాహ్న కాల సమయమందు దావీదు గుర్తెరిగి అంటాడు, నా ప్రాణమా, నా అంతరంగమందున సమస్తమా, ఎక్కడో ఉన్న నన్ను, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను
పాడి గొర్రెలు కాసుకుంటున్న నన్ను లేవనెత్తి ప్రజలను పరిపాలించే అధికారిగా నన్ను నియమించాడే, మరి ఎట్టా నీకు నిద్ర పడుతుంది? కాబట్టి నా ప్రాణమన అంతరంగమందున సమస్తమా ఆయన చేసిన ఉపకారములను దేని కూడా నువ్వు మర్చిపోవద్దు, ఎన్నడూ నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయమందు దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారములను మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం అండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు, ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నాడు. గడిచినటువంటి జనవరి మొదలుకొని 10వ నెల అక్టోబర్ ముగింపు వరకు తన రెక్కల చాటును భద్రపరిచి ఇంతవరకు సంవత్సరం కాపాడితేనే మనం ఆనందించగలిగితే దాని వెనకాల ఎన్ని సంవత్సరాలు కాపాడాడు? పుట్టింది మొదలుకొని తల్లి గర్భములో పిండముగా ఉన్నది మొదలుకొని మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే ఇక కన్నీళ్ళు రాకుండా ఎలా ఉండేయండి? ఒక్కసారి కనుక తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే మనల్ని కనుక దేవుడు మర్చిపోతే ఎన్ని సంవత్సరాల కాలం దేవుడు మనల్ని పొడిగించాడు, ఎన్ని సంవత్సరాలు మనల్ని పోషించాడు, ఎన్ని సంవత్సరాలు మనకు క్షేమాన్ని ఇచ్చాడు. ఈ భూమి మీద మనం ఒక్కలమే ఉండటం ఆయనకి ఇష్టం లేక మరలా తిరిగి బిడ్డలను మనకు అనుగ్రహించి వృద్ధి చేసి చక్కగా 3 బిడ్డలను సుధాకర్ గారికి అనుగ్రహించాడు. ఆ బిడ్డలు మరి చదువుకుంటూ మరలా తిరిగి దేవుని పనిలో వాడబడ్డం, ఇటు రీతిగా దేవుని గణపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతగా ఇంత ఘనత దేవుని యొక్క ప్రణాళికలో ఉండగా నీవు నేను మనము కూడా ఆయన స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి, ఆయన మందిరంలో నివసించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మనం ఆయన స్తుతించబద్దులమై ఉన్నామండి. కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు. ఆయన మరిచిపోకూడదు.